మనం ఈ ఫుల్ ఫ్లాట్ గురించి లివింగ్ రూమ్‌లో చూపించాం ఫస్ట్ పార్ట్‌లో. ఈ సెకండ్ పార్ట్‌లో ఏంటంటే 3 బెడ్‌రూమ్స్ చూపిందాం అనుకుంటున్నాను. ఈ 3 బెడ్‌రూమ్స్ చూపించినప్పుడు ఇది మేము ఆన్‌లైన్‌లో కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు మేము చెప్పేది కింగ్ సైజ్ అని చెప్తున్నాము. అలాగే రూమ్ నంబర్ 1 అనమాట. ఈ రూమ్ నంబర్ 1 ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఇటు చూసారనుకోండి చాలా హ్యూజ్ ప్లేస్ ఉంటుంది. చాలా ఖాళీగా ఉంటుందనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్ అండి. ఇది కింగ్ సైజ్ బెడ్. అలాగే మీకు ఫుల్ ఎలా చెప్పాలి ఫుల్ వాల్ టు వాల్ వుడ్ వర్క్ ఉందనమాట. అలాగే ఫుల్ మిర్రరు ఇదంతా మామూలుగా స్టాండర్డ్ ప్రకారం కింగ్ సైజ్ ఏమైతే కావాలో అవన్నీ పెట్టాము. మంచం ఎలా ఉంది? మంచం అయితే నాకు చాలా నచ్చింది. బట్ 8 మంత్స్ బ్యాక్ ఇచ్చాము ఆర్డరు. బట్ ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడండి కొన్ని వర్క్ అయితే బాగా చూపిస్తారు కదా! ఈ బెడ్ నేను మొన్నే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఈ బెడ్స్ అయితే చాలా నచ్చేసింది నాకు. మీకు ఈ మ్యాచింగ్ కూడా ఆ బెడ్ షీట్స్ కూడా మనం కమర్షియల్ పర్పస్‌లో తీసుకోకుండా ఆ బెడ్ షీట్స్ మనం ఇంట్లోకి వాడుకోవటానికి ఎలాగనేది తీసుకున్నాం. ఎందుకంటే కమర్షియల్‌లో అయితే ఒక వైట్ బెడ్ షీట్స్ తీసుకొని ఒక బ్లీచ్ ఏసి చేసేస్తే అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇదేంటంటే చాలా జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వాడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. వాడినప్పుడు మనం మెయింటైన్ చేయగలం. బట్ అందరూ ఈ కష్టం అంటున్నారు. బట్ స్టిల్ ట్రై చేయకుండా కష్టం అనటం ఎందుకని ఈ బెడ్ షీట్స్ వేస్తాం అనమాట. ఇది ఫుల్లీ ట్రెడిషనల్ ఫ్లాట్ అనమాట. అలాగే ట్రెడిషనల్ కదా! మనం ఇదివరకు న్యూస్ పేపర్స్ ఏసుకునేవాళ్ళం ర్యాక్స్‌లో. అలాగే ఇక్కడ న్యూస్ పేపర్స్ ఏయించాం. వేరే ఫ్లాట్స్‌లో అయితే ప్లాస్టిక్ వస్తున్నాయి కదా! ఆ రోల్స్ ఏసాం. ఇక్కడ మాత్రం ట్రెడిషనల్ ఫ్లాట్ కాబట్టి దీంట్లో ఇదే పెట్టాం. టర్కీ టవల్స్ అయితే నో అండి. వచ్చి అడిగితేనే ఇద్దాము అనేది ఆ పూర్వపు పద్ధతిలో కొన్ని ట్రై చేద్దాం ఈ ఫ్లాట్‌లో అనుకున్నాం. మీకు ఆల్రెడీ టవల్స్ గురించి చూపించాము. ఈ టవల్స్ అండ్ అలాగే రీసెంట్‌గా బొంబై డైయింగ్‌లో కూడా కొన్ని ప్లెయిన్ టవల్స్ తీసుకున్నాను. టర్కీ టవల్స్ తీసుకోకుండా. ఇది ఈ రూమ్ స్పెషల్. ఇప్పుడు క్వీన్ సైజ్ కూడా చూపిస్తాను నడవండి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఇదే కాంబినేషన్‌లో ఒక గ్రే కలర్‌తో ఈ శిల్పారామంలో తీసుకున్నాను. నాకు నచ్చింది. అండ్ అలాగే క్వీన్ సైజెస్ ఎగ్జాక్ట్‌లీ అపోజిట్‌లో ఉంటాయన్నమాట. క్వీన్ సైజ్‌ది కాయి. యాహ్! ఇక్కడ మీరు చూస్తే గ్రే అండ్ గోల్డ్‌లో తీసుకున్నాను కర్టెన్స్. ఎందుకంటే ఆ గోల్డ్ ఎందుకిచ్చామంటే, మనం ఇక్కడ కిచెన్ టోటల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇత్తడి సామాను పెడుతున్నాం. ఆల్‌మోస్ట్ 70% ఇత్తడి సామాను పెట్టాం. అది పార్ట్ 3లో చూపిస్తాను. బట్ ఇది క్వీన్ సైజ్ అయితే చూపించేస్తాను మీకు. వార్డ్‌రోబు అలాగే ఈ స్టైల్‌లో ఇచ్చాము. ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టామనమాట. సేమ్ అలాగే చూస్తే మీకు ఆ కార్నర్ అంతా హ్యూజ్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఉంచటానికే చూస్తున్నామండి. ఇన్‌కేస్ మీరు వర్క్ చేసుకుంటాను అంటే, ఒక వర్క్ స్పేస్‌లా పెడదాము అని అనుకుంటున్నాము. ఒక రూమ్ వర్క్ స్పేస్‌లో పెడదాం అనుకుంటున్నాము. ఇదైతే క్వీన్ సైజ్. ఇంకొక క్వీన్ సైజ్ కూడా చూపిస్తాను. ఇది కూడా క్వీన్ సైజ్ బెడ్ అండి. ఇది బెడ్ షీట్స్ అవి చూస్తే మీరు ట్రెడిషనల్ లాగానే ఏసామనమాట. ఈ బెడ్ షీట్స్ వచ్చి కొన్ని పోచంపల్లి, కొన్ని అలా వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకున్నాము. ఈ బెడ్ షీట్స్, ఈ కాంబినేషన్ ఇది మర్చిపోయాను. ఇది శిల్పారామంలో తీసుకున్నాం. వేరే ఫ్లాట్‌లోకి ఓన్లీ మన పోచంపల్లి నుంచి తీసుకున్నాం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేసినప్పుడు అది. ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది శిల్పారామంలో తీసుకున్నాం. అలాగే ఇది కూడా క్వీన్ సైజ్ అండి. క్వీన్ సైజ్ కూడా ఆ పక్కన చాలా మంచి ప్లేస్ ఉంటుంది. ఇది ఈ 3 బెడ్‌రూమ్స్ గురించి. మీకు కిచెన్ చూపిస్తాను థర్డ్ పార్ట్‌లో. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీరైతే మాత్రం వేదావసలు సెర్చ్ చేయండి. థాంక్ యూ.